పాపం చాలా రోజుల తర్వాత ప్రెస్ మీదకు వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి పాపం ఏం మాట్లాడాలో తెలియక విపరీతంగా తడబాటుకు గురయ్యాడు. అసలు ఏ ఎన్నిక దేనికి జరుగుద్దో దాన్ని ఏమని పిలుస్తారో కూడా తెలియక అందరి ముందే పక్కన వాళ్ళని అడిగి ఏమంటారని అడిగి తెలుసుకోవాల్సిన పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. మరి ఓడిపోయిన తర్వాత ఏమైనా మెమరీ లాస్ అయ్యాడా, లేదా జగన్మోహన్ రెడ్డి స్వతహాగానే అలాంటి వ్యక్తి అందుకనే మరి ఇలాంటి అనుబంధాలు అంటారో మనకైతే తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు వల్లభనేని వంశీని కలిసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టాడు. పాపం పెట్టేటప్పుడు పక్కాగా స్క్రిప్ట్ రెడీ చేసుకుంటే బాగుండేది. మరి ఆ స్క్రిప్ట్ రైటర్ సరిగ్గా రాసి ఇవ్వలేదో, లేదా రాసి ఇచ్చిన స్క్రిప్ట్ని జగన్మోహన్ రెడ్డి ప్రిపేర్ అవ్వకుండా రావడం వల్ల వచ్చిన తంటలో కానీ పాపం ఏం మాట్లాడాలనుకున్నాడు, ఏం మాట్లాడాడో ఆయనకు కూడా తెలియదు. ఇకపోతే ఏమంటాడంటే మొన్న ఆల్రెడీ కొన్ని చోట్ల ఈ మున్సిపల్కి సంబంధించి ఆ పై ఎన్నికలు ఎక్కడైతే ఖాళీలైనా అక్కడ ఎన్నికలు జరిగినాయి మన అందరికీ తెలుసు. సో అక్కడంతా తెలుగుదేశం పార్టీ కూటమి నేతలు బలవంతంగా బెదిరించి వీళ్ళు మెజారిటీలో ఉన్న చోట్ల కూడా చైర్మన్ పదవులు వాళ్ళు కైవసం చేసుకున్నారట. మరి అప్పుడు నువ్వు అడగాల్సింది ఎవరిని? అది కూటమి నేతలను కాదు, మీ ఎవరైతే కార్పొరేటర్లు ఎందుకు జంప్ అయిపోయారో వాళ్ళని అడగాల. కార్పొరేటర్లు జంప్ అయిపోతేనే అవి కూటమి నేతలు గెలుచుకున్నారు. నీ కార్పొరేటర్లు నీ వెనకమాల నిలబడితే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని కార్పొరేటర్ నమ్మితే అక్కడ ఎన్నికలు అవసరమే లేదు, తెలుగుదేశం పార్టీకి వచ్చే అవకాశం అంతకంటే లేదు. నీ కార్పొరేటర్లా నిన్ను నమ్మట్లా. పైగా ఏమంటాడు, మొత్తం మేము మొన్న మెజార్టీ మాదే ఉంటే చంద్రబాబు ఎలా గెలుస్తాడు అంటాడు. మరి గతంలో 2019 ఎన్నికల్లో 151 మెజార్టీని ఇదే మొన్న కూటమి గెలిచింది. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు జరిగే ఎన్నికల గురించి మాట్లాడుతున్నావు, గట్టిగా తిప్పి కొడితే 6 నెలలు కూడా కాలేదు. 6 నెలల ముందు జరిగిన సాధారణ ఎన్నికల గురించి ఎందుకు మాట్లాడో? ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా నిన్ను ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారే, అది కూడా బెంగళూరులో, ఆంధ్రప్రదేశ్లో కాదు మళ్ళీ, ఎందుకంటే నువ్వు ఉండేది బెంగళూరు కాబట్టి. కూర్చోబెట్టారే, ఎంత దారుణమైన పరాజయం చూసావే, నా వెంట్రుకు కూడా పీకలేరు అన్నావు. కలిసి వచ్చిన సింగిల్గా సింహం సింగిల్గా వస్తుంది అన్నావు. నేను చేసిన మంచిగా నన్ను గెలిపిస్తుంది అన్నావు. చరిత్రలో ఇంత సంక్షేమం ఎవరో చేయలేదన్నావు. కట్ చేస్తే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా ప్రజల్ని ఇవ్వాల, అయినా బుద్ధి మారలా. ఏమంటాడు, మేము మెజార్టీతో ఉంటే మీరు ఎలా అది మీ కార్పొరేటర్లు అడగాల. మీ కార్పొరేటర్లు ఎందుకు జంప్ అయిపోయారో నిజంగా వాళ్ళు కార్పొరేటర్ల పెద్ద నాయకులకి దిక్కులేదు. జగన్మోహన్ రెడ్డి అనేది ఏంటంటే బెదిరించో భయపెట్టో లాక్కున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి చెప్పేది. గట్టిగా ఇంకొక 6 నెలలో ఏడాది పోతే మళ్ళీ ఎన్నికలు రానే వస్తాయి. దానికి అసలు ఇప్పుడు డబ్బు ఖర్చు పెట్టాల్సిన పనే లేదు. కూటమి నేతలు ఒకరిని భయపెట్టి బెదిరించాల్సిన అవసరం అంతకంటే లేదు. అంతెందుకు, మీ పార్టీ ఓడిపోయిన తర్వాత బాలినేని శ్రీనివాస్ లాంటి వాళ్ళే నిన్ను హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయారు కదా. నీ పార్టీలో ఉన్నారా? విజయసాయి రెడ్డి లాంటి A2 లాంటి వాళ్ళే పార్టీలో ఉండలా. ఇక కార్పొరేటర్లు వెళ్ళిపోతే ఆశ్చర్యం ఏముంది? నాకు అర్థం కావట్లా. బాలినేని శ్రీనివాస్ ఎవరు? మీకు దగ్గర బంధువు లాంటి వాడు, మీకు కుటుంబానికి అత్యంత విధేయుడు. విజయసాయి రెడ్డి ఎవరు? సరే మిగతా వాళ్ళందరూ పక్కన పడే, విజయసాయి రెడ్డి ఎవరు? మీకు వెళ్ళిపోయాడు కదా పార్టీ నుంచి. మరి పార్టీలో A1 A2 లాంటి వాళ్ళే వెళ్ళిపోతే ఆఫ్టర్ ఆల్ కార్పొరేటర్లు వెళ్ళిపోవడంలో తప్పే ఉంది జగన్మోహన్ రెడ్డి. వాళ్ళకు నువ్వు నచ్చలేదు, నీ విధానాలు నచ్చలేదు, కూటమి పట్ల ఆకర్షితులయ్యారు, కూటమి వల్ల మాకు ప్రయోజనం జరుగుతుందని భావించారు, వెళ్ళారు. దానికి ఎందుకు నువ్వు గుడ్డలు చించుకుంటున్నావు? నీకు దమ్ము ఉంటే నీ కార్పొరేటర్లు నువ్వు కాపాడుకోవాలి. నువ్వు నామినేషన్లు కూడా వేయనివ్వాలా, మర్చిపోయినట్టున్నావు. నేను గెలిచాను అంటున్నావు కదా, అవి ఎలా గెలిచావో నేను చెప్పనా? నామినేషన్లు కూడా వేయనివ్వకుండా, నామినేషన్లు వేయడానికైతే చింపేసి మురికాలంలో పడేసి, నామినేషన్ వేయడానికి వెళ్ళే వాళ్ళని కారుల్లో కిడ్నాప్ చేసి, నామినేషన్ వేయడానికి వ్యక్తి బయటికి వెళ్తే ఇంట్లో వాళ్ళ పీక మీద కత్తి పెట్టి బెదిరించి వెనక్కి రప్పించి, నామినేషన్ ఎవడైనా ధైర్యంగా వేస్తే దాంట్లో ఆ తప్పు ఉందో ఈ తప్పు ఉందని చెప్పి నామినేషన్ క్యాన్సిల్ చేయించి, అలాగా నువ్వు మొన్న గెలిచావు. నువ్వు జబ్బలు చరుచుకుంటున్నావు కదా, అది వాపు, బలుపు కాదు వాపు. వాపుని చూసి బలుపు అనుకున్నావు, అది బలుపు కాదురా బాబు, వాపు అని ఎప్పుడు తెలిసింది నీకు? మొన్న ఎన్నికల్లో 2024 సాధారణ ఎన్నికల్లో తెలిసింది. ఆ రోజు భయపెట్టావు, బెదిరించావు, నీ ఆటలు సాగినాయి. ఎందుకంటే రాష్ట్రంలో జరిగే ఎన్నికలు బలగమంతా నీ చేతిలో ఉంది కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నావు. మరి సాధారణ ఎన్నికల్లో ఏమైంది? ప్రజలు ఏం చేశారు? మరి ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయావు జగన్మోహన్ రెడ్డి? ఏమంటాడు చూడండి జగన్మోహన్ రెడ్డి. తిరుపతిలో 49 సీట్లకు 48 సీట్లు వైసీపీ గెలిచింది. ఓకే, ఎలా గెలిచిందో చెప్పలేదు. అప్పుడు నేను చెప్పా కదా, నామినేషన్లో అయినవరు వేసి నామినేషన్లో పరిగణలో తీసుకోరు, నామినేషన్లో చింపేసే మురుగు కాలంలో పడేస్తారు, నామినేషన్ అయితే వెళ్ళే వాళ్ళని కిడ్నాప్ చేస్తారు. అలాగే తిరుపతిలో మనకు తెలుసు కదా, టూరిస్ట్ బస్సులు ఎన్ని వచ్చినాయి? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టూరిస్ట్ బస్సులు ఎన్ని తీసుకొచ్చాడు? ఎంపీ స్థానానికి పై ఎన్నికలు జరిగినప్పుడు ఎన్ని టూరిస్ట్ బస్సులు వచ్చినాయి తిరుపతిలో? మర్చిపోయారా?
అది జగన్మోహన్ రెడ్డి. అది చూసి ఈరోజు అలా గెలిచామని చెప్పుకుంటున్నాడు పాపం. తెలుగుదేశం పార్టీ గెలిచింది కేవలం ఒకే ఒక్క స్థానం. అటువంటి చోట డిప్యూటీ మేయర్ పోస్టు పోలీసుల ఆధ్వర్యంలో తెలుగుదేశం నిదర్శనం తుని నియోజకవర్గం. అలాంటి చోట ఎన్నికలు జరిగితే అలాంటి చోట వైస్ ప్రెసిడెన్సీని వయసుని ఎన్నుకునే ఎన్నిక మర్చిపోయాడు మొత్తం. వైస్ ప్రెసిడెన్సీని వయసుని ఎన్నుకునే ఎన్నిక అది పాపం జగన్మోహన్ రెడ్డి మతి ఎంతలా భ్రమించిందంటే పాపం ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి నిన్న మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ ఎన్నికను ఏ ఎన్నిక అంటారో ఆ ఎన్నుకునే వ్యక్తికి ఏం పేరు ఉంటుందో కూడా తెలియక పక్కన వాళ్ళని అడగాల్సిన పరిస్థితి. పక్కన పాపం పేరునే నాని అందించాడు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే నత్తి చూడలాగా అక్కడ ఉన్న వాళ్ళందరూ పరారైపోయేవాళ్ళే. అప్పటికే దెక్కేస్తున్నాడు. అప్పటికే మీరు చూడండి ఒకసారి కావాలంటే. వైస్ ప్రెసిడెన్సీని వయసుని ఎన్నుకునే ఎన్నిక వైస్ ప్రెసిడెన్సీని వయసుని ఎన్నుకునే ఎన్నిక ఏదో వయసు 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 అంట, మరి ఏం వయసు ఏం చెరువు ఇది జరిగితే ఇది సరే. ఇదంతా జగన్మోహన్ రెడ్డి పురాణం కామనే. తర్వాత జగన్మోహన్ రెడ్డి చివరిలో కొన్ని మాటలు మాట్లాడాడు. ఖచ్చితంగా మనం వాటి గురించి కూడా ఒకసారి మాట్లాడాలి. ఒకటే చెప్తా ఉన్నా, చెప్పు. ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా, ఓకే, మీ టోపీ మీద ఉన్న 3 సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలు పెట్టండి. తెలుగుదేశం పార్టీ నాయకులకు నీ హయాంలో ఏం చేయించావు? సింహాలకు సెల్యూట్ కొట్టించావా? ఇప్పుడు సింహాలకు సెల్యూట్ కొడుతున్నారు కాబట్టి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ప్రశాంతంగా ఉంది. నీ హయాంలో అసలు తల మీద సింహాలే లేకుండా చేసావు కదా. పోలీసులు నీ ఇంటి బానిసలాగా మార్చుకున్నావు కదా. అది మర్చిపోతే ఎలా జగన్మోహన్ రెడ్డి? సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి అన్యాయాలు చేయడం మొదలుపెట్టే మాత్రం ఎల్లకాలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి నువ్వు ఎల్లకాలం ఉండవు. ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. సరే, వాళ్ళ అధికారం సంగతి కాసేపు పక్కన పెట్టి ఎల్లకాలం నువ్వు బయట ఉండవు. వాళ్ళ అధికారంలో లేకపోతే ప్రతిపక్షంలో ఉంటారు, ఓకే, అది రాజకీయాల్లో కామన్. కానీ నువ్వు బయట లేకపోతే లోన్ ఉంటావు, అది గుర్తుపెట్టుకోవాలా. వాళ్ళ అధికారమైన ప్రతిపక్షమైన ప్రజల్లో ఉంటారు, అది వరకు క్లారిటీ. నీకు అధికారం ఉంటేనే నువ్వు బయట ఉంటావు, అధికారం లేకపోతే నువ్వు లోన్ ఉంటావు. ఎందుకంటే మన మీద అవినీతి అక్రమస్తుల కేసులు ఉన్నాయి, మర్చిపోయావేమో బహుశా. ఆ విషయం మర్చిపోయి ఉంటే ఒకసారి గుర్తు తెచ్చుకో. మనం ఎదుటి వ్యక్తిని అనేటప్పుడు ముందు మన పరిస్థితి ఏంటో చూసుకోవాలి. ఇంకా ఏదో అన్నాడు, వినండి ఒకసారి. రేపు పొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది, వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. మరి బట్టలోడ తీసి నిలబెడతామనే ఫ్యాంటసీ మరి వాళ్ళ పార్టీలో అందరికీ బట్టలు ఉప్పుకుని జగన్మోహన్ రెడ్డికి ఆ ఫ్యాంటసీ ఏమన్నా కొద్దిగా అంటిందేమో మనకు తెలియదు, కానీ బట్టలోడ తీసి నిలబెడతాడంట. సరే, ఒరే బాబు, మీరు తప్పు చేస్తే రేపు పొద్దున ఇబ్బంది పడతారా, చట్ట ప్రకారం శిక్షిస్తామంటే తప్పులేదు. ఏంటో బట్టలోడ తీసి నిలబెడతా, గుడ్డలోడ తీసి కొడతా, సప్త సముద్రాల అవతల ఉన్న ఈడ్చుకొస్తా, రిటైర్ అయినా నేనేంటో చూపిస్తా. అసలు అప్పటి వరకు నువ్వు ఉంటే కదా. అంటే అధికారుల్ని బెదిరించడం అనమాట. మీ గుడ్డలోడ తీస్తానని చెప్పడం అంటే పోలీసులు ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడంటే, మీరు ఈ రోజు నుంచి నాకు ఎవరైనా వ్యతిరేకంగా పనిచేస్తే, వైసీపీకి వ్యతిరేకంగా పనిచేస్తే, కూటమి చెప్పింది కదా అని ఏదైనా పనులు చేస్తే మీ అందరినీ వచ్చిన తర్వాత అంతు చూస్తానని బెదిరిస్తున్నాడు. మరి ఆ ముఖ్యమంత్రి హోదాలో ఆ లాంగ్వేజ్ వాడాడంటే మరి అలాంటి వ్యక్తిని ఏమనాలి నాకైతే అర్థం కాల. అదే మాట ఏ చంద్రబాబు నాయుడు అని ఉంటే ఈ పార్టీకి కుక్కలాగా మొరిగేసేవాడు. ఈ పార్టీ కుక్కలాగా మొరిగేసేవాడు అందరూ. మరి గుడ్డలోడ తీసుకొడతానని చెప్పి అధికారులను బెదిరిస్తున్నాడు. మరి దీన్ని సుమోటోగా జగన్మోహన్ రెడ్డి మీద కేసు నమోదు చేయాలి. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి మీద గతంలో ఉన్నాయి. వైజాగ్లో కలెక్టర్ మీద, ఎస్పీల మీద ఎగిరెగిరి పడితే వాళ్ళ మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీద. ఇప్పుడు కూడా అధికారులను బహిరంగంగా బెదిరించిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మీద కేసు నమోదు చేయాలి. గుడ్డలో తీసుకొడతామనేది డ్యూటీ చేసే అధికారుల్ని గుడ్డలు ఓడ తీసుకొడతామంటే ఖచ్చితంగా తప్పది. ఎవరో మాట్లాడకూడదు. మీరు చట్టం ప్రకారం నడుచుకోండి, చట్టాన్ని తప్పితే మేము కూడా చట్ట ప్రకారం ముందుకెళ్ళాల్సి అంటే తప్పు కాదు. లోకేష్ నాడు రెడ్ బుక్ అంటే ఏమన్నాడు? మిమ్మల్ని నరికేస్తా, పొడి చేస్తా, చంపేస్తా అన్నాడా? చట్ట ప్రకారం ఎవరైతే వ్యవహరించలేదో వాళ్ళు మూల్యం చెల్లించుకుంటారు, వారిని చట్ట ప్రకారమే శిక్షిస్తామని చెప్పాడు. అది కదా పద్ధతి అంటే. అంతేగాని నీలాగా గుడ్డలోడ తీసి కొడతాం, గోచీలు పెట్టి కొడతాం, గుడ్డలోడు తీసుకునే ఫ్యాంటసీ మీ నాయకులకు ఉంది, పోలీసులకి ఎందుకు ఉంటుంది? గుడ్డలోడు తీసుకునే ఫ్యాంటసీ ఆల్రెడీ మీ దగ్గర ఒక పోలీస్ అధికారి ఉన్నాడు, మాజీ సిఐ మాధవ్ రెడ్డి ఉన్నాడు కదా, గోరెంట్ల మాధవ్ ఉన్నాడు కదా. అలాంటి వాళ్ళని అడుగు తెలుస్తుంది.
అలాంటి వాళ్ళకే కదా నువ్వు టికెట్లు ఇచ్చింది. వాళ్ళని అడుగు, అంబట్నో అవంతునో లేకపోతే ఇంకొకనో విజయసాయి రెడ్డినో. వీళ్ళని అడిగామనుకో చెప్తారు, అనంతబాబునో గుడ్డలోడు తీయటం ఏంటనేది వాళ్ళు చెప్తారు. మరి ఏమన్నా చూసి నీకు కూడా ఫ్యాంటసీ ఏమైనా అంటుందేమో మాకైతే తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు అత్యంత దారుణమైనవి. ఖచ్చితంగా అధికారులు అందరూ కూడా దీన్ని ఖండించాలి. అధికారుల్ని జగన్మోహన్ రెడ్డి బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేయకుండా ఇప్పటి నుంచే వారిని బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు. మీ ఉడత ఊపులకి ప్రజలే భయపడలేదు, అధికారులు ఎందుకు భయపడతారా జగన్మోహన్ రెడ్డి? నువ్వు లచ్చ చెప్తే ప్రజలే నేను నమ్మలా. మొన్న ఎన్నికల్లో ఈడ్చి తన్నారు. అందులోనూ నువ్వు అధికారులకు మొన్న చేసిన చేష్టలే నీకు తిరిగి ఎదురొచ్చాయి. నువ్వు టీచర్లు ఎంతగా ఇబ్బంది పెట్టావో, పోలీసులు ఎంతగా ఇబ్బంది పెట్టావో చూశారు కాబట్టే మొన్న ఎన్నికల్లో వాళ్ళు కూడా వాళ్ళకు తోచిన కాడికి చేశారు. వాళ్ళ ఓట్లన్నీ బ్యాలెట్ ఓట్లు ఎటు బండి, 3 ఓట్లు కూటమికే బండి. ఎందుకు బండి? జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వేయలేదంటే నువ్వు చేసిన అరాచకాలు చూశారు కాబట్టి. వాళ్ళు మనుషులే కాబట్టి, వాళ్ళకి ఫ్యామిలీలు ఉన్నాయి కాబట్టి, వాళ్ళకి సమాజం అంటే బాధ్యత ఉంది కాబట్టి నీలాంటి వాడు ఉంటే ప్రమాదం అని నిన్ను సాగనంపారు అందరూ కలిసి. నీ సాగనంపడంలో అందరూ తలో చేశారు, అందులో అధికారులు కూడా చేశారు. అలాంటి అధికారులు ఈరోజు గుడ్డలు తీస్తానని బెదిరిస్తున్నాడు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద ఈ వ్యాఖ్యలను సుమోటాగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి మీద కేసు నమోదు చేయాలి. అధికారులని బహిరంగంగా ఓపెన్గా బెదిరించడం అనేది తప్పు. అది కూడా కోర్టు ఆవరణం దగ్గర ఎవరైతే ఒక నిందితుడు ఉన్నాడో ఆ కిడ్నాప్ నిందితుడిని కలిసి వచ్చి మాట్లాడటం అనేది అత్యంత దారుణమైన విషయం. జగన్మోహన్ రెడ్డి రోజుకి ఈ సహనం కోల్పోతున్నాడు అనడానికి ఇదే నిదర్శనం. ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఎక్కువ కాలం కొనసాగలేరు. జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా రాజకీయాల్లో ఎక్కువ కాలం కొనసాగే అవకాశం అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కనపడటం లేదు.